రంగంలోకి బండి, ఇక ప్రత్యర్థులకు వణుకే. మునుగోడు రంగంలోకి బండి సంజయ్ దిగనున్నారా? ఆయన రాకతో బీజేపీ కార్యకర్తల్లో జోష్ రెట్టింపు కానుందా? బండి ప్రసంగాలతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టనున్నాయా? మునుగోడు ఉప ఎన్నిక రసవత్తరంగా నడుస్తోంది. ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లు పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నాయి. గ్రామాన తిరుగుతూ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. 3 ప్రధాన పార్టీలు తమ పార్టీల్లోని కీలక నేతలను రంగంలోకి దింపుతూ ఓటర్లకు గాలం వేస్తున్నారు. ఇక గులాబీ పార్టీలోని కీలక నేతలంతా నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు. ఇదే సమయంలో కమలం పార్టీ ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు ప్రచారం నిర్వహిస్తోంది. రంగంలోకి ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావులు దిగారు. అధికార పార్టీపై నిప్పులు చెరుగుతూ తమ గళం వినిపిస్తున్నారు. ఇదే జోష్లో కమలనాథులు ప్రచారాన్ని మరింత హోరెత్తించేందుకు రెడీ అవుతున్నారు అని సమాచారం. ఇన్ని రోజులు ప్రచారంలో పూర్తి స్థాయిలో పాల్గొనలేకపోయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రంగంలోకి దిగి ప్రచారాన్ని టాప్ గేర్లో నడిపించేందుకు సిద్ధమయ్యారు. దసరా నవరాత్రుల వేళ అమ్మవారి మాలలో ఉన్న బండి సంజయ్ కుమార్ ఆ తర్వాత ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. దాంతో మునుగోడు ప్రచారంలో పూర్తి స్థాయిలో పాల్గొనలేకపోయారు. ఇక నుండి రంగంలోకి దిగనున్నారు. 12 రోజుల పాటు రోడ్ షోలతో బీజేపీ కార్యకర్తల్లో జోష్ నింపుతూనే ప్రచారాన్ని నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మునుగోడు నియోజకవర్గంలోనే మకాం వేసి తనదైన శైలిలో ప్రచారాన్ని నడిపించనున్నారు. అధికార టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూ ఓటర్లను బీజేపీ వైపు మరలించేందుకు తనదైన శైలిలో ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల చివరి వారంలో కేంద్ర మంత్రులు ఢిల్లీ పెద్దలతో వరుసగా బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తోంది బీజేపీ. మునుగోడు ప్రచారానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్ను తీసుకురావాలని బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల చివరిలో జేపీ నడ్డాను తీసుకొచ్చి సభ నిర్వహించాలని బీజేపీ నేతలు ఆలోచన చేస్తున్నారు అని తెలుస్తోంది. ఇక ప్రచారం చివరి రోజైన నవంబర్ 1న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మునుగోడుకు రానున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. అమిత్ షా ప్రచారంతో బీజేపీకి మరింత కలిసొస్తుంది అని శ్రేణులు భావిస్తున్నారు. ఏది ఏమైనా బీజేపీ వ్యూహాలు కారును గట్టిగానే ఢీకొట్టేలా ఉన్నాయి.